హైదరాబాద్లో సొంత ఇల్లు, అది ఇండిపెండెంట్ విల్లా, అందుబాటు ధరలో అంటే అది సాధ్యమేనా? చాలామందికొచ్చే డౌటిది. సరిగ్గా ఈ ప్రశ్నకొక సమాధానంలా ముందుకొచ్చిన ప్రాజెక్టే ఈ హ్యాపీ హోమ్స్. దాని గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. హైదరాబాద్ సిటీలో సొంత ఇల్లు, ఇది చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఒక పెద్ద డ్రీమ్ కదా. ముఖ్యంగా ఇప్పుడున్న రేట్లు చూస్తుంటే ఒక ఇండిపెండెంట్ విల్లా కొనడం అనేది అసలు అయ్యే పనేనా, కలగానే మిగిలిపోతుందేమో అనిపిస్తూ ఉంటుంది. ఇది చాలామంది ఫేస్ చేస్తున్న రియాలిటీ. చూశారుగా, ఈ మాట ఎంతమంది మనసులోనిదో. సొంత ఇంటి కలను నిజం చేసుకోడానికి ఎంత కష్టపడతారో చెప్పకనే చెబుతోంది. సరే, ఇంతకీ ఈ ఛాలెంజ్ ఏంటి, అసలు సమస్య ఎక్కడుంది చూద్దాం రండి. సరే, ఆ డ్రీమ్ సంగతి కాసేపు పక్కన పెడితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఉన్న అసలు సిసలైన రియాలిటీ ఏంటో చూద్దాం. అంటే ధరలు అసలు ఎలా ఉన్నాయి, ఏ రేంజ్లో ఉన్నాయనేది ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ చూడండి, సమస్య ఎంత పెద్దదో మనకు క్లియర్గా అర్థమైపోతుంది. సిటీలో ఒక నార్మల్ అపార్ట్మెంట్ కొనాలన్నా మినిమం ₹1,00,00,000 పెట్టాల్సిందే. ఇక ఇండిపెండెంట్ విల్లా గురించి మనం ఆలోచించాలంటే బడ్జెట్ 2-3 కోట్లు దాటిపోతోంది. మరి ఈ రేట్లు చూశాక చాలామందికి ఆ సొంతింటి కల కలగానే ఉండిపోతోంది. సరే, ఈ అఫోర్డబిలిటీ ప్రాబ్లంకి, ఈ ధరల సవాల్కి ఒక సొల్యూషన్ లాగా ముందుకొస్తున్న ప్రాజెక్టే ఈ హ్యాపీ హోమ్స్. అసలు ఏంటి ఈ హ్యాపీ హోమ్స్ అంటే? ఇది శ్రీసిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ వాళ్ళు డెవలప్ చేస్తున్న ఒక విల్లా ప్లాట్ ప్రాజెక్ట్. ఎక్కడా? ఘట్కేసర్లోని ఎదులాబాద్లో. వీళ్ళ మెయిన్ గోల్ ఒక్కటేనండి, ఇండిపెండెంట్ ఇళ్లను ఒక కామన్ మ్యాన్కి కూడా అందుబాటులోకి తీసుకురావాలి, అంతే. మరి వాళ్ళు ఈ లక్ష్యాన్ని ఎలా చేరుకుంటున్నారు? ఈ ప్రాజెక్ట్లో ఉన్న స్పెషాలిటీసేంటి? రండి వివరంగా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, దీని లొకేషన్ అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రాజెక్ట్ లొకేషన్ గ్రేటర్ హైదరాబాద్ అంటే జీహెచ్ఎంసీ లిమిట్స్లోనే ఉంది. ఔటర్ రింగ్ రోడ్కి జస్ట్ 5 minutes డ్రైవ్ అంతే. అంతేకాదండోయ్, మదారం ఐటీసెస్కి 5 నిమిషాలు, పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్కి ఓ 10 నిమిషాలు, ఎయిమ్స్ హాస్పిటల్కి ఓ 10-15 నిమిషాలు. ఇలా అన్ని కీ లొకేషన్స్ చాలా దగ్గరగా ఉన్నాయి. అంటే సిటీకి కనెక్ట్ అయ్యుంటూనే ప్రశాంతంగా ఉండొచ్చన్నమాట. ఇక ట్రావెల్ టైమింగ్స్ చూస్తే ఈ లొకేషన్ వాల్యూ మనకు ఇంకా బాగా తెలుస్తుంది. ఫ్యూచర్లో రాబోయే ఫ్లైఓవర్ గనక కంప్లీట్ అయితే ఉప్పల్ మెట్రోకి జస్ట్ 15-20 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు. ఎయిర్పోర్ట్కి అరగంట, గచ్చిబౌలికి గంటలోపు. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు సిటీలోని మెయిన్ ఏరియాలతో ఇది ఎంత బాగా కనెక్ట్ అయ్యుందో. లొకేషన్ సరే, మరి సౌకర్యాల సంగతేంటి? ఇక్కడే అసలు విషయముంది. డెవలపర్లు ఏం చెప్తున్నారంటే సాధారణంగా తక్కువ బడ్జెట్ వెంచర్లలో కనిపించని ప్రీమియం ఫీచర్స్ ఇస్తున్నామంటున్నారు. చూడండి, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అండర్గ్రౌండ్ డ్రైనేజ్, మొత్తం సీసీ రోడ్లు, పార్కులు, ప్లే ఏరియాలు, ఫుల్ సెక్యూరిటీతో కూడిన గేటెడ్ కమ్యూనిటీ అన్నీ ఉన్నాయన్నమాట. ఈ ఫెసిలిటీస్ వాల్యూ గురించి వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారో చూడండి. 5-10 కోట్ల రూపాయలు పెట్టే పెద్ద పెద్ద విల్లా ప్రాజెక్టుల్లో ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటాయో అవే ఇక్కడ కూడా అందిస్తున్నామని చెప్తున్నారు. ఇది చిన్న విషయం కాదు. సరే, లొకేషన్ బావుంది, ఎమ్యూనిటీస్ బావున్నాయి, అన్నీ ఓకే. కానీ అందరూ వెయిట్ చేసే అసలు పాయింట్కొద్దాం ఇప్పుడు. ధర ఎంత? మరి ఇన్వెస్ట్మెంట్కి ఇది వర్తేనా? ఇక్కడే అసలైన గుడ్ న్యూస్. ప్రస్తుతం ఎర్లీ బర్డ్ ఆఫర్లో భాగంగా స్క్వేర్ యార్డ్ కేవలం ₹18,500 మాత్రమే. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి, ఇది ప్రీ లాంచ్ ఆఫర్. ఆ తర్వాత ఇదే ధర 21,000 నుంచి 22,000 వరకు పెరిగే ఛాన్స్ ఉందని డెవలపర్లు క్లియర్గా చెప్తున్నారు. అంటే మొత్తం లెక్కేసుకుంటే ఒక ప్లాట్ కొని దానిమీద మనకు నచ్చినట్టుగా ఒక డ్రీమ్ విల్లా కట్టుకోవడానికయ్యే టోటల్ కాస్ట్ సుమారుగా 40 నుంచి 50 లక్షల రూపాయలు మాత్రమే. మనం మొదట చూసిన 1-2 కోట్ల ధరలతో పోలిస్తే ఇది నిజంగా అద్భుతమైన సొల్యూషన్ కదా. ఈ కంపారిజన్ చూస్తే మనకొక క్లారిటీ వస్తుంది. ఒకవైపు 50 లక్షల బడ్జెట్లో ఇండిపెండెంట్ లైఫ్తో మనకు నచ్చినట్టు కట్టుకునే కస్టమ్ డిజైన్ విల్లా, మరోవైపు మార్కెట్లో ₹1,00,00,000 పెట్టినా అందరితో పంచుకునే షేర్డ్ స్పేస్తో ఉండే ఒక నార్మల్ అపార్ట్మెంట్. తేడా స్పష్టంగా కనిపిస్తోంది కదా. ఇది కేవలం సొంత ఇంటి కల నెరవేర్చుకోవడానికే కాదు, ఇన్వెస్ట్మెంట్గా కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని డెవలపర్లు చెప్తున్నారు. ఎందుకంటే సాధారణంగా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే రిటర్న్స్ రావడానికి 5 నుంచి 10 ఏళ్లు పడుతుంది. కాని ఇక్కడ కేవలం 1-1.5 సంవత్సరంలోనే మంచి రిటర్న్స్ వస్తాయని వాళ్లు అంచనా వేస్తున్నారు. సరే, ఇంత తక్కువ ప్రైజ్ అనగానే చాలామందికి డౌట్స్ రావడం సహజం. ఇది లీగల్గా సేఫేనా అని. అందుకే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్కి ఉన్న అఫీషియల్ అప్రూవల్స్ ఏంటి,
డెవలపర్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నారో చూద్దాం. లీగాలిటీ విషయంలో అస్సలు టెన్షన్ అవసరం లేదు. ఎందుకంటే ఇది హెచ్ఎండిఏ అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ అప్రూవ్డ్ లేఅవుట్. అంతేకాదు రేరా అప్రూవల్ కూడా ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి, ఐడిబిఐ, యాక్సిస్ బ్యాంక్ లాంటి పెద్ద పెద్ద బ్యాంకులు లోన్స్ ఇస్తున్నాయంటేనే మనం అర్థం చేసుకోవచ్చు ప్రాజెక్ట్ ఎంత జెన్యూన్ అనేది. ఇక కొనే ప్రాసెస్ కూడా చాలా సింపుల్. ముందుగా ఒక 30-40% పేమెంట్ చేసి మిగతా అమౌంట్కి బ్యాంక్ లోన్ అప్లై చేసుకోవచ్చు. లోన్ శాంక్షన్ అవ్వగానే ఇమ్మీడియట్గా ప్లాట్ రిజిస్ట్రేషన్ కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడింకో స్పెషల్ ఆఫర్ కూడా ఉంది. అదేంటంటే ఎవరైతే 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తారో వాళ్లకి రిజిస్ట్రేషన్ ఛార్జీలను కంపెనీయే భరిస్తుందట. సో ఫాస్ట్గా డిసిషన్ తీసుకునేవాళ్లకి ఇదొక మంచి బోనస్ అన్నమాట. అంతేకాదు ప్లాట్ కొన్న తర్వాత కూడా డెవలపర్లు కొన్ని గట్టి హామీలిస్తున్నారు. ముఖ్యంగా ఎన్ఆర్ఐలు లేదా సిటీకి దూరంగా ఉండే ఇన్వెస్టర్ల కోసం. వాళ్ళ ఖాళీ ప్లాట్లకు కంపెనీయే పూర్తి సెక్యూరిటీ ఇస్తుంది. అంతేకాదు ప్రతి 6 నెలలకి ఒకసారి ప్లాట్ ఫోటోలు తీసి ఓనర్లకు పంపిస్తారట. ఇది చాలా మంచి విషయం. ఇక ఫైనల్గా డెవలపర్లు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో వాళ్ల ఫైనల్ పిచ్ ఏంటో చూద్దాం. వాళ్ల కాన్ఫిడెన్స్ లెవెల్స్కి ఇదొక ఎగ్జాంపుల్. వాళ్ళేమంటున్నారంటే, మీరు ముందు మా వెంచర్కు రావద్దు, ముందు చుట్టుపక్కల ఒక 3-4 కిలోమీటర్ల రేడియస్లో ఉన్న అన్ని వెంచర్లు చూడండి. అన్నీ చూశాక లాస్ట్కి మా దగ్గరికి రండి. అప్పుడు మీకే తేడా తెలుస్తుంది, మీరే నిర్ణయం తీసుకోండి అని చెప్తున్నారు. ఇది నిజంగా చాలా బోల్డ్ స్టేట్మెంట్. మొత్తం మీద చూస్తే ఈ ప్రాజెక్ట్ నిజంగా హైదరాబాద్లోని హౌసింగ్ ప్రాబ్లంకి ఒక ఆన్సర్ అవుతుందా, లేకపోతే ఇది కేవలం కొద్ది కాలం మాత్రమే ఉండే ఒక ఎర్లీ బర్డ్ ఆపర్చునిటీనా? ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగిద్దాం. ఆలోచించండి.